చంద్రబాబుతో పెట్టుకుంటే అంతేపై జీవితకాలం ఆయన నిర్ణయం లేటు అని నిట్టూరుస్తున్నారు తెలుగు తమ్ముడు. అదిగో వచ్చే ఇదిగో వచ్చే అంటూ ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 నెలలుగా ఊదరగొడుతున్నప్పటికీ గడువు సమీపిస్తున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. ఇటీవల టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకుల పేర్లను నామినేటెడ్ పోస్టుల కోసం ఇవ్వాలని ఆయన కోరడం గమనార్హం. అయితే ఎందుకు ఈ జాప్యం జరుగుతోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మార్చి నెల ముగింపుకు వస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మాత్రం ఇంకా ముందుకు సాగలేదు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల అభివృద్ధి సంస్థలకు చైర్మన్లను నియమించాల్సి ఉంది. ఈ పదవులకు తీవ్రమైన డిమాండ్, పోటీ నెలకొన్నాయి. అయితే 2 రోజుల క్రితం ఒక నాయకుడు మార్కెట్ కమిటీ చైర్మన్లను ఈ నెలాఖరుకు నియమిస్తామని చెప్పడం మిగిలిన పోస్టుల భర్తీ ఇప్పట్లో ఉండకపోవచ్చనే అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో దిగువ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవులు అమ్ముకుంటున్నారని ఆరోపణలు కూటమి నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ మాటలు ఎవరిని ఆశ్చర్యపరచడం లేదు. అధికారంలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలనే ధోరణి సర్వసాధారణమైపోయింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పదవులు కేవలం మీడియా ప్రకటనలకే పరిమితమని టీడీపీ నేతలు బహిరంగంగానే అంటున్నారు. పార్టీ కోసం నిజంగా పనిచేసేది 10% మందికి మాత్రమే పదవులు దక్కుతాయని, మిగిలినవన్నీ అమ్ముకుంటారని వారు నేరుగా ఆరోపిస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లకు కూడా తెలుసని, అంతా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిని ప్రశ్నించే పరిస్థితిలో ఎవరూ లేరని వారు వాపోతున్నారు. అయినప్పటికీ 3వసారి జరుగుతున్న ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఇంత సమయం ఎందుకు పడుతుందో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.